ఎలర్ట్ ప్రభుత్వ పాఠశాలలు అంటేనే ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఇక ఆ స్కూల్ అయితే మరీ దారుణం. చుట్టూ పాముల పుట్టలు. అధికారుల నిర్లక్ష్యంతో స్కూల్ కాస్త పాముల ఆవాసంలా తయారైందే. అక్కడికి వెళ్లేందుకు పిల్లలు వాళ్ళని పంపించేందుకు తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. పరిస్థితిలా ఉంటే ఇక చదువులు ఎట్లా సాగుతాయి? ఆ స్కూల్కెళ్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఎప్పుడు ఎటు నుంచి ఏ పామొస్తుందో తెలీదు. బిక్కు బిక్కుమంటూ చదువుకుంటున్న చిన్నారులు. అధికారులు వాళ్ళ గోడు మీకు వినిపించట్లేదా? కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనమే ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని అందుగూడ ప్రాథమిక పాఠశాల. ఈ స్కూలే ఇంత దారుణంగా ఉంటే ఇక చదువులెక్కడ సాగుతాయి? ఈ భవనానికి ఎక్కడ చూసినా కన్నాలే. ఏ కన్నం నుంచి ఏ పామొస్తుందో తెలీదు. పిల్లలతో పాటు టీచర్లకు అదే టెన్షన్. చదువు సంగతి దేవుడెరుగు. ముందు ప్రాణాలు కాపాడుకోవడమే కష్టమైపోతోంది ఈ చిన్నారులకు. ఈ మధ్య ఓ విద్యార్థి టాయిలెట్కు వెళ్లగా అక్కడున్న రంధ్రం నుంచి పాము బయటకొచ్చింది. దాంతో గ్రామస్తులు పాము వచ్చిన కన్నం దగ్గర గోడను పగలగొట్టారు. మరో 3 పాములు బయటకొచ్చాయి. అతి కష్టం మీద వాటిని చంపేశారు. ఆ తర్వాత 5 పాములు వచ్చాయి. వాటిని చంపారు. ఇలా ఇప్పటి వరకు ఇక్కడ 35 పాములు కనిపించాయి. 20 సర్పాల్ని చంపేశారు. మిగతావి ఇక్కడ కన్నాల్లోనే దాక్కున్నాయి. అవి అప్పుడప్పుడు బయటకొస్తూ పిల్లల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఏ విద్యార్థిని పాము కాటేయలేదు. పాతదైపోయిన ఈ భవనాన్ని కూల్చేసి కొత్తది నిర్మించాలని కోరుతున్నారు టీచర్లు. వాస్తవానికి మనం అదృష్టం కొద్దీ మనకు మా పిల్లలకు మాకు ఎవరికి ఏం కాలే. మంచిగా ఇదే మంచిది అనుకుంటున్నాం సార్. ఎట్లా తిరుగుల పొక్కలు ఉన్నాయి, రంధ్రాలుండుట్లా ఇక్కడ మొత్తం ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. మళ్ళీ వర్షపు నీళ్ళు కూడా ఇక్కడ దాదాపు మేము సంవత్సరము అయింది ఇక్కడ కూర్చోబెడతలేరు పిల్లలకు. మొత్తం అది బీమ్ కూడా కుంగిపోయింది. సాధారణంగా ప్రభుత్వ స్కూళ్లకు ఉండే కనీస సదుపాయాలేవి ఇక్కడ లేవు. చుట్టూ పిచ్చి చెట్లు తుప్పలు ఉన్న స్కూల్కి ప్రహరీ గోడ లేదు. అందుకే పాముల ఆవాసంగా మారింది. ఇక్కడ నాగుపాములు కూడా ఉన్నాయంటున్నారు గ్రామస్తులు. గవి అయితే నాగుపాములు అయితే దొరకనులే, లోపల పోయినాయి. పల్లగొడితే మళ్ళీ సార్లు వాళ్ళు మన మీద కేసు పెడతారని మేము పల్లగొట్టలే. ఇక సార్లు లేక మనము బిల్డింగ్ పల్లగొట్టాలంటే మనకు కూడా ధైర్యం కాలేదు సార్. ఊరందరు కలిసి ఉంటే సార్ తోటి మనం ఉంటే వాళ్ళకి సూచిస్తే అప్పుడు మనకు వాళ్ళు పల్లగొట్టమంటే మాకు ఆర్డర్ ఉన్నది. అప్పటి నుంచి లేదు అని మేము పల్లగొట్టలే. ఆ 3 పాములు చంపలే. ఈ 10 పాములకు వాళ్ళు ఉండే అప్పుడు మేము 10 పాములకు చంపేసినాం. ఈ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 63 మంది పిల్లలున్నారు. 3 టీచర్లున్నారు. పాముల భయంతో తమ పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. చదువు కంటే ప్రాణాలు ముఖ్యం కదా. ఇంత జరుగుతున్నా స్థానిక విద్యాశాఖ అధికారులు చలనం లేదు. పరిష్కార చర్యలే లేవు. సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా గ్రామస్తులే పాముల్ని తీసుకొచ్చారంటూ దబాయింపు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి. జిల్లాలో ఇలాంటి స్కూళ్లు 128 ఉన్నాయి. పాములు, కుక్కలు, పందులకు ఆవాసాలవుతున్నాయి. గట్టిగా వాన పడితే కూలిపోయేలా ఉన్నవి ఎన్నో. మన స్కూళ్ల తీరు ఇలా ఉంటే ఇక చదువులెలా సాగుతాయి? విద్యార్థుల ప్రాణాలు పోకముందే విద్యాశాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.